సడన్ గా పెట్టింది కదా సార్, ఆఫీస్ లో పెట్టుకున్నాం, దానికి అర్థం పెట్టారు ఎందుకు ఎవరు చెప్పడం మా బాధ్యత, మేము చెప్పాం. ఎవరు పెట్టమన్నారు? నాతో చెప్పాను పర్మిషన్ లేదా రూట్ మీ ఇన్వెస్టిగేట్ చేసాం, ఇక్కడ ఇష్యూ లేదు. ప్రోగ్రామ్ ఇచ్చాం ఆల్రెడీ, ప్రోగ్రామ్ ఇచ్చాం. అలాగే ప్రోగ్రామ్ లేదని చెప్పేసి ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చి జనాల్ని మోసం చేసి గెలిచారో, సంవత్సరం గడుస్తున్నా కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నిస్సిగ్గుగా పరిపాలన చేస్తూ ప్రజల తరపున నుంచున్న ప్రతిపక్షాలను కూడా మా పార్టీ ఆఫీస్కి మేము వెళ్తాకి పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేస్తా ఇంత నిస్సిగ్గుగా చేయడం అనేది సార్ మిమ్మల్ని ఆలోచించుకోమన్నా. ప్రజల కోసం పరిపాలన లేదు, పైపెచ్చుగా చిన్న చిన్న బడ్డీల్లో వ్యాపారం చేసే వాళ్ళ కడుపు కొట్టారు. నాకు తెలిసి ఫీజు రియంబర్స్మెంట్ మొదలైన కాడి నుంచి ఒక సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు అమలు చేయకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇంత నిస్సిగ్గా పరిపాలన చేస్తా నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుందని తోచేసే కౌరులు చెప్తూ ఈరోజు నిరసన కార్యక్రమం మేము పెట్టుకుంటే పోలీసులను అడ్డం పెట్టి సిఐకి ప్రతి నిమిషం లోకల్ మంత్రి గారు ఫోన్ చేసి వాళ్ళు నిరసన తెలియజేయకూడదు, మనం ఏమీ చేయకపోయినా మచిలీపట్నం సంబరాలని బీచ్ ఫెస్టివల్ అని పెట్టి ఇక్కడేమో జనాలనేమో అన్యాయం చేస్తా, అక్కడేమో పోనీ బీచ్ ఫెస్టివల్లో అయినా మంచి ఏమైనా చేసామంటే లోకల్గా ఆ బీచ్ దగ్గర రోజువారీ ఫుడ్ వ్యాపారం కానీ రకరకాల అమ్ముకునే వాళ్ళని పక్కన పెట్టేసి నీ పార్టీ వాళ్ళందరికీ స్టాల్స్ ఇచ్చేసి వాళ్ళ కడుపు కూడా కొట్టి అంటే మచిలీపట్నం వాళ్ళ కడుపు కొడతమే ఈ మసలా బీచ్ ఫెస్టివల్. పేదలకు ఇచ్చిన హామీలు ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది, రైతుల గురించి ఏం చేశారు, ఇవన్నీ ఏటికి సమాధానం చెప్పకుండా నిన్న మంత్రి గారు ఎడాపడా డ్యాన్సులు అటు ఇటు డ్యాన్సులు వేయడం ఇది వీళ్ళ వైఖరి. కాబట్టి మీరు ఎంతమందిని అడ్డుపెట్టినా జనాల్లో మీకున్న వ్యతిరేకతని ఎవరు ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజల కోసం పోరాటం చేయడాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి మీకు ఎప్పుడూ అలవాటే పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేయడం, కాబట్టి చేసేది చేసుకోండి. ఖచ్చితంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఏ కార్యకర్త కూడా మీ ఉడతూపులకు భయపడ్డని తెలియజేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సర కాలం పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా నిస్సిగ్గుగా మహానాడులు నడుపుకుంటూ జనాలకు కూడా ఏదో చేసేసామనే ఫీలింగ్లో తిరుగుతున్న వాళ్ళకి ఈరోజు
ప్రజలందరి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తూ మీకు ప్రతి ఒక్కటి గుర్తు చేసే కార్యక్రమం మాత్రమే చేస్తాం. సంవత్సర కాలం పూర్తయింది సార్. మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. ప్రతి పిల్లోడికి 15,000 ఇస్తా అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000 ఇస్తా అన్నారు. అట్లాగే మత్స్యకార భరోసా కింద ప్రతి సంవత్సరానికి 20,000 ఇస్తా అన్నారు. అలాగే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టేశారు, అయ్యివ్వాలి. రైతులకి మద్దతు ధర ఇవ్వట్లేదు. కనీసం రైతులు విత్తనాల కోసం వెళ్ళినా కూడా అందని పరిస్థితి ఉంది. కొద్దిగా వాళ్ళందరినీ పట్టించుకోండి సార్. మీరే అధికారంలో ఉన్నారు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారేమో అని గుర్తు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం దీని డీటెయిల్లోకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ అనే ప్రోగ్రాం మొదలైన కాడి నుంచి, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇస్తారు? పేద విద్యార్థులు ఎవరికైతే చదువు ఫీజులు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఉండే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క విడత కూడా అయ్యని పరిస్థితి. అంటే వాళ్ళ చదువులను ఏం చేద్దామని, అంటే చైతన్య, నారాయణ లేదా అంతకంటే పెద్ద పెద్ద డబ్బులు కట్టే కాలేజీ వాళ్ళే చదువుకోవాలి, పేదవాళ్ళకి చదువు అప్పకూడదని మీ ఆలోచన. అంటే ఇటువంటి నీచపు ఆలోచనతో నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో చదువుకోవాలనే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలాగే ఈరోజు చూసుకుంటే ఎంత నీచంగా తయారైందంటే ప్రతి ఆఫీసులో లంచాలు, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి, ఎందుకంటే అక్కడైతే లంచాలు ఇవ్వక్కర్లే కదా, సచివాలయాన్ని నిర్వీర్యం చేసి మళ్ళీ ఆఫీసులకి పరిమితం చేసి ప్రతి పనికి లంచం, పన్ను వేయాలంటే లంచం, పంపు వేయాలంటే లంచం, ప్రతి దానికి లంచం. అట్లాగే మా బందర్ పరిస్థితికి వస్తే రోడ్డు మీద చిన్నపాటి బడ్డీ కొట్ల మీద రోజుకు 100-200 సంపాదించుకుంటారు. వాళ్ళని ఘోరంగా కొని ఏమండి తీయండి, మాకు ఈ శాంక్షన్ అయింది, రేపు డ్రైన్ నిర్మాణ పనులు చేస్తున్నాం, ఈరోజు తీయండి అంటే ఒక అర్థం. శాంక్షన్ అవ్వని దానికి నువ్వు ఇప్పుడే వాటిని కొట్టేస్తానంటే ఏంటి అర్థం? వాళ్ళకి ఇలా తీసేస్తున్నాను, మీకు ఇంకో చోట ఇస్తాను అభయాన్ని ఇచ్చారు. కనీసం వాళ్ళ దగ్గరికి ఈ రోజుకి వెళ్ళని పరిస్థితి. జరిగి 6 నెలలు 7 నెలల కాలం అవుతున్నా ఈ రోజుకి వెళ్ళని పరిస్థితి. మళ్ళీ నిస్సిగ్గుగా ఇటువంటి తప్పులు చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మెడికల్ కాలేజు, పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేసామో అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగుతాం. అసలు జీవితంలో మేము వేసిన రోడ్లకి నువ్వు శిలాపలకాలు కట్టుకోవడం, మేము కట్టిన వాటికి నువ్వు వెళ్ళి అక్కడ నుంచోవడం, ఇది తప్పితే బందరికి మనం ఏమైనా చేసిన చరిత్ర ఉందా? ఆ చంద్రబాబు గారేమో హైదరాబాద్ నిర్మాణం చేశాను ఆయన చెప్పుకోవడం, నువ్వు ఇక్కడికి వచ్చి మేము చేసినవన్నీ నువ్వు చేసావని చెప్పుకోవడం. లేదు నేనే చేశానంటావా? ఈ మూడాటి గురించి నువ్వు కట్టిన గుడి దగ్గరే ప్రమాణం చేద్దామంటే ఇద్దరం కలిసి ప్రమాణం చేయడానికి వెళ్దాం. తమరు కట్టారు కదా బందర్కోటలో గుడి, ఆ గుడి దగ్గరికి వెళ్దాం, ఇద్దరం ప్రమాణం చేద్దాం దేవుడి మీద. పనులు మీరు చేయించారా? మేము చేయించాం. డిస్కషన్లు వద్దు, ప్రెస్ మీట్లు వద్దు. మీ నాయకులతో నంటిట్టొద్దు, మా నాయకులతో నింటిట్టొచ్చును. నువ్వు నేను బహిరంగ వెళ్దాం, గుడి దగ్గరికి వెళ్దాం. ఎవడ అబద్ధం చెప్తే ఆడు పోతాడు. సిద్ధమేనా? నువ్వు సిద్ధమా కాదా అని అడుగుతున్నావు. అలాగే మేము ఇక్కడ స్పోర్ట్స్ ఆడే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఒక ఇండోర్ స్టేడియం కట్టిస్తే కనీసం దానికి తాళాలు వేసి ఉంచిన పరిస్థితి. అది చూడంగానే మేము గుర్తొస్తామనా? నువ్వు క్రీడాశాఖ మంత్రి చేసి ఇక్కడ పొడిచింది ఏం లేదు, అనిల్ కుంబ్లేని తీసుకొచ్చి అటు ఇటు తిప్పి 2 ఫోటోలు దిగేసి నీ ఫేస్బుక్లో పెట్టి పంపించేసావు. కట్టింది లేదు, పెట్టింది లేదు. నువ్వు వచ్చిన కాడి నుంచి ఏం చేసావంటే ఫుడ్ కోర్ట్, నైట్ ఫుడ్ కోర్ట్ పెడితే దాన్ని కొట్టావు, తర్వాత బడ్డీలు కొట్టావు, కొన్ని ఇళ్ళు కొట్టావు. వచ్చిన కాడి నుంచి నువ్వు చేసింది ఏంటి అంటే ఇక్కడ పేదోడిని కొడతాం, అక్కడ బీచ్ దగ్గర సంబరాలు చేయడం. ఇది తప్పితే తమరి సంవత్సర పాలనలో నువ్వు హైలైట్గా చెప్పుకునేది ఏమైనా ఉందా? ఒకటే చెప్తున్నా, కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడైతే గళం ఇప్పుతున్నాడో ఆడు నోరు అణిచేద్దాం. నేను చేసిన తప్పులు ఎవడో మాట్లాడతాకి వీల్లేదు అంటే నీ ఒడతూపులకి నీ కార్యకర్తలే భయపడరు, మా కార్యకర్తలు భయపడతారా? నీ కార్యకర్తలే నిన్ను బెదిరించే పరిస్థితి ఈరోజు. కాబట్టి ఒకటే తెలుసుకో కులరేంద్ర గారు, నువ్వు మంచి చేయి, అప్రిషియేట్ చేయడానికి మేము ముందరకు వస్తాం. నీకేనాడు ఆ బుద్ధి లేదు. మనకి పోర్ట్ వచ్చింది అని అప్రిషియేట్ చేయడానికి ఎప్పుడు మాట్లాడింది లేదు. నువ్వు మనకి మంచి జరిగింది అని ఎప్పుడు మాట్లాడింది లేదు. నువ్వు బందర్ కొరకు ఏదో ఒక మంచి పని చేయి. కులరవీంద్ర గారు ఎరగతీశాడయ్యా, నేనే ప్రెస్ మీట్ పెడతాను. నువ్వు గెలిచిన రోజు కూడా నువ్వు గెలిచావు, నీ కంగ్రాట్స్ అని చెప్పి నేను దేనికి సిగ్గుపడి, నువ్వు మంచి చేస్తే మంచి నొప్పుకుంటా. కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా, నువ్వేమన్నా ఛాలెంజ్ చేయదలుచుకుంటే బందర్కి పేరు నాని గారి హయాం కంటే నేను ఎక్కువ చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే నేను ఎక్కువ పొడి చేశాను అని నీకు అనిపిస్తే బందర్కోట గుడికి వెళ్దాం,
ఇద్దరం ప్రమాణం చేద్దాం. మీడియాతో, ఆళ్లతో, నాయకులతో ఈ సొల్లు గౌరులొద్దు, పోయి ప్రమాణం చేద్దాం. దీనికి ఛాలెంజ్కి రెడీ అయితే రా, చేతగా నోటివైతే మీ వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించని కొల్లు రవీంద్ర గారికి తెలియజేస్తూ ఇప్పుడే ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టాగో మా లోకల్ మంత్రి డమ్మీ మంత్రి అండి, లోకేష్ గారు సంతకం పెడితే నడిచే మంత్రి, కొద్దిగా మీరైనా పైన ప్రభుత్వానికి తీసుకెళ్ళండి అని ఆయన కోరటం జరిగింది. ఖచ్చితంగా అమలు చేయని పక్షంలో పోరాటాలు చేయడానికి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే పోరాటాలు ఉంది. మేము పోరాటాలు చేసి పైకి వచ్చాం, పోరాటాలు చేసి మళ్ళీ పైకి వెళ్తాం. కాబట్టి మా పోరాటాల్ని ఏ వ్యవస్థ ఆపలేదని అందరికీ తెలియజేస్తూ మాకు ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు.